ఎటో వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఉంటది ఎందుకుండదు? ఓ చల్లగా క్లాస్ రూమ్లో నువ్వు చేసే అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అకృత్యాల లేకపోతే అందరికీ హితబోధ చేస్తున్నాను అనుకుంటున్నావా? అయినా ఏంట్రా, ఏ క్వశ్చన్ పేపర్ ఇచ్చినా ఆన్సర్ షీట్లు అన్ని తెల్లగా ఇస్తున్నావంట. అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి పనికొస్తుందని. అబ్బా, ఎలా భరిస్తున్నారా నిన్ను మీ పేరెంట్స్? అందుకే సార్ హాస్టల్ ఎత్తేసారు. దట్స్ ఇనఫ్. ఐ వాంట్ యువర్ పేరెంట్స్ టు బి ఇన్ మై ఆఫీస్ రైట్ నౌ. వాళ్ళు ఏమైనా మామిడి పనులా సార్, లట్టుకున్న తెంపి చెట్టుకున్న తీసుకురావడానికి? రేపు మీ పేరెంట్స్ నా ఆఫీస్లో లేరనుకో, అదే మామిడికాయలు నీతో రోడ్డు మీద అమ్మిస్తా. రావాలి 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 50 రూపాయలు కిలో, 50 రూపాయలు కిలో. రావాలి రావాలి 50 రూపాయలు కిలో, 50 రూపాయలు కిలో. అయిపోతున్నాయి రావాలమ్మా, తాజా 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 పండ్లు. దీనమ్మా జీవితం ఇంత దరిద్రంగా కలిసిందేంటి? నాన్న అంత ప్రేమగా పిలుస్తున్నావు ఏంట్రా? ఏం ఏదో పని చేసావని అంత కరెక్ట్గా ఇలా చెప్తున్నావు నాన్న? నువ్వు నా కడుపులో పుట్టావురా. అంటే అమ్మ కడుపులో కాదా? అన్ప్రొఫెషనల్ జోక్. సరే ఒకటి అడుగుతా, చెప్పు. కోడి ముందా గుడ్డు ముందా? కోడే ముందు. ఎలా? ఎందుకంటే గుడ్డు వెనకండి వస్తుంది కాబట్టి. కాదు, గుడ్డు ముందు. అదేలా? కోడి వెనక్కి తిరుగుంది కాబట్టి. దేన్నిరా కడుపులో పుట్టడం అంటారు. పర్ఫార్మెన్స్ ఆపు కదా. మీ వాడని చెప్పడం కాదు కానండి, ఇలాంటి వాళ్ళు యుగానికి ఒక్కళ్ళే పుడతారు. నవ్వకండి, పొగడట్లా. ఈ కాలేజ్కి హిట్లర్లా తయారయ్యాడు. ఏదో పసిమొగ్గ చూసి చూడనట్టు వదిలేయండి. పసిమొగ్గ? వీడు పసిమొగ్గ ఏంటండి? ముదిరిపోయిన బెండకాయ మొహమును వీడును. అయినా పిల్లలు అన్నప్పుడు అల్లరే కదా చేసేది. మరే బాగుందండి. వాడు తానా అనడం, మీరు తాని తందాన అనడం. అదే మీ వాడు ఫస్ట్ వస్తే నా కొడుకు అంటారు, అదే సబ్జెక్ట్ పోతే చెప్పిన వాడు దొంగ నా కొడుకు అంటారు. 1 minute. Hello. Sir, am I speaking to Rajesh? Yeah, speaking. Sir, my name is Oscar. I'm calling from Dana Tandana, sir. Sir, yesterday you came our restaurant, no, sir? Yeah. We already seen the feedback book, sir. Thank you very much for the feedback, sir. Sir, kindly come back with your family once again, sir. Yeah. I will. Very much thanks. Actually, we are got a new chef in our hotel, sir. Okay. We wanting to know the feedback of our chef, sir. Sir, how did you enjoy the chicken manchuria, sir? Hello, boss. Yes, sir. Hey, no chicken. I am vegetarian. Correct, sir. Ain't correct. Sorry. It was gobi manchuria which I ate. Sir, yesterday what we served is not gobi, sir. It is chicken manchuria, sir. Hello, Babu. Yes, sir. ఏం మాట్లాడుతున్నావు? What are you talking? Sir, I am not talking anything, sir. I am only saying what have we served. Yesterday you have eaten chicken, sir. Sir, how is your experience, sir? When I ordered gobi manchurian, how will you give me chicken manchurian? You bloody rascal. Sir, we have given only chicken, sir. No, I'm 100% sure. I ate gobi manchurian yesterday. When I ordered, I had said vegetarian because I'm a vegetarian. Sir, now already you have eaten chicken, sir. What can we able to do? Please give feedback, sir. What feedback should I give now?
I will fuck that and put it under your ass. Sir, yesterday you eaten chicken, sir. Why you are arguing? No, I have not eaten chicken. I have eaten gobi. You bloody fool, you bloody dirty hotel. I will put this into newspaper. Sir, what you will put in newspaper, sir? You ordered, we given. Your ordered means I ordered your wife. Will you give me your daughter? Sir, what are you talking? Please don't use such language, sir. Yeah, you have offended my religion. Your hotel should burn down. చెయ్యింది బతుకు ఎందుకురా బతుకుతున్నారు పోయేక్కడ దూకి చావండ్రా. Sir, అసలు మనిషి వద్దున్న పోతువారా నువ్వు ఇంత చెప్తున్నా వినిపించుకోవేంట్రా. sir, why are you using such language, sir? సచ్ లాంగ్వేజ్ మీన్స్ వాట్? గోబీ ఆర్డర్ చేస్తే చికెన్ ఇస్తావారా? థూ నీ బతుకు చంపుతా నేను బొందబడతా నాకు కొడుక. Sir, anyways you have eaten chicken, sir. How was your first time eating chicken experience, sir? బ్లడీ ఫూల్, బ్లడీ రాస్కల్, బ్లడీ స్కౌండ్రల్, యూ బ్లడీ హోటల్. పెట్టారా ఫోన్? సార్ సార్ మీరు వెళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను.